1963లో మొగిలి వెంకటేశ్వర ఆయన కూతురికి రిజిస్ట్రేషన్ చేశాడు 87 సెంట్లు పక్కా డాక్యుమెంట్ A1లో. 91లో మనవరాలకను కొడుకు పెట్టింది రామమ్మ. 2 డాక్యుమెంట్లు మా కాడ ఉన్నాయి. 1982 వరకు రామమ్మ పేరులో ఉంది ఈసీలో. ఉంటే 79లో అమ్మినట్టుగా చూపించి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని ముక్కలు చేసుకొని అమ్ముకుంటున్నారు. వాళ్ళు బతకటానికి వాడపల్లి ఫ్యాక్టరీ పడ్డప్పుడు 40 సంవత్సరాల క్రితం పోయారు. పక్కన 1072 కూడా వాళ్ళదే. వాళ్ళు అయ్యి ఎకరం 70 సెంట్లు అమ్మారు. ఆ పక్కన ఆ పిల్లల బడి వరకు వాళ్ళదే. మొన్న 2004లో వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ నాన్న దినం కోసం 5 సెంట్లు అమ్ముకున్నారు. 2 నెంబర్లు వాళ్ళే. మొగిలి వెంకటేశ్వరుడి కూతురు బిడ్డ రామమ్మ, ఆయన కొడుకు ఏరయ్య కొడుకులు పెద్ద వెంకటేశ్వరులు చిన్న వెంకటేశ్వరులు వారసులు. వీళ్ళు ఎవరికి అమ్మలా. ఆ ఎకరం 70 సెంట్లు జోలు మేము బోట్లా అమ్మినాం కాబట్టి ఇది వజ్రాలు మా కాడ ఉండేవి కాబట్టి 2018 కాల్చి పోరకలాడుతున్నాం. 2023లో కొలవటానికి వస్తే పై అధికారులు వెనక మమ్మల్ని ఫోన్ చేస్తే వెళ్ళిపోయారు. మా గొలవకుండా నిన్న మా గొలిచారు. సర్వేర్ గారు వచ్చి పోయిన సర్వేర్ గారు గొలిసి నీకు కాగితం ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోయారు. ఎంఆర్ఆర్ని అడిగితే మీరేనయ్యా 10 రోజులు ఓపిక పట్టండి కొలిసి ఆన్లైన్లో ఎక్కిస్తామన్నారు. నిన్న శ్రీకృష్ణదేవరాయల గారికి ఎంపీ గారికి పోతే ఆర్డీఓకి రాశారు ఏమని ఆన్లైన్లో ఎక్కించి వాళ్ళకి ఇవ్వమని. ఇంకా ఎంపీ గారు కూడా సంతకం చెల్లపోతే ఎందుకంటే 2023లో ఇలా గొలవమని ఇచ్చారు హైకోర్టు. మాది గొలవకుండా 15 రోజులకి ఇచ్చిన దాన్ని గొలుపుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం? ఎస్టీలో ఏం చేయలేమని ఎరకలం వీళ్ళేనా ఏలుకొని కబ్జాలు చేసి 100 ఎకరాలు బైపాస్ కబ్జాలు చేసుకుంటూనే ఉంటారుగా. అది చాలదా? ఎరకలో సొమ్మే కావాలన్నా? మేము లోకేష్ కాడికి పోయాం. మీ పని మీరు చూసుకోపోండి, నేను పై అధికారికి మినిస్టర్ కాడికి రాస్తానన్నాడు. పవన్ కళ్యాణ్ మేడం కాడికి పోయాం, పవన్ కళ్యాణ్ కాడికి పోయాం, అర్జీ ఇచ్చాం. హోమ్ మినిస్టర్ కాడికి పోయాం, ఎస్పీ గారికి రాసింది. సిఐ గారు ఉండి మీ కాగితాలు వాళ్ళ కాగితాలు ఢిల్లీ ఎస్సీ కార్పొరేషన్ కల్పిస్తున్నాము, 20 రోజులు ఆగండి. 7 సంవత్సరాలు ఆగిన వాళ్ళు మీరు ఆగలేరా అంటే ఆయన మాట కట్టుబడి మేము ఆగాం. మా కొలిసిస్తానని ఇవ్వకుండా వాళ్ళ కోరుకో కొలిసి ఇస్తే మేము ఊరుకుంటావా? భూమి గల్లలో మేము అడిగితే సర్వే చేశారు, రిపోర్ట్ ఇలా ఆన్లైన్ ఎక్కిస్తాడు. ఆన్లైన్ ఎక్కిలా అంతలోకి టీటీ గారు పోయారు, ఎంఆర్ఓ గారు మారిపోయారు. ఇప్పుడు 2 రోజులు కూడా అర్జీ పెట్టాం. రేపు కూడా లోకేష్ కాడికి చంద్రబాబు కాడికి హోమ్ మినిస్టర్ కాడికి పోయేదే. ఇవన్నీ అక్కడ చెప్పేది. మేము ఇక్కడ సావనం చేస్తాం కానీ ఇది వదిలిపెట్టే ప్రసక్తే లేదు.